ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది కారు గుర్తుపై గెలిచి హస్తం కండువా కప్పుకున్న ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఒకవైపు అనర్హత వేటు మెడపై కత్తిలా వేలాడుతోంది, మరోవైపు ఉన్న పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి వారిది. వీరిలో కొందరు తమ రూటే సెపరేట్ అంటూ యూటర్న్ రాజకీయాలకి తెరలేపుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో, వారి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో అధికార పార్టీ హస్తం కండువా కప్పుకున్నారు. మరికొందరిని హస్తం గూట్లో చేర్చేందుకు అధికార పార్టీ పావులు కదపడంతో గులాబీ అధినేత కేసీఆర్ వలసలను అడ్డుకునేందుకు పై ఎత్తులు వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల నిర్ణయం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే ప్రచారం నడుస్తోంది. దీంతో 10 మంది ఎమ్మెల్యేల్లో అంతర్మథనం ప్రారంభమైంది. వీరిలో కొందరు యూటర్న్ తీసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ రాజకీయాలకు తెరలేపారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేతలతో పొసక్కపోవడంతో కాంగ్రెస్ పాత నేతలు వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసివేసి రేవంత్ ఫోటో పెట్టారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఈ వ్యవహారం పార్టీలో పాత, కొత్త నేతల పంచాయతీగా మారింది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ పెద్దలకు సైతం ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీలో ఉండలేక కారు ఎక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని, తన ఫోటోను కాంగ్రెస్ నేతలు తమ ఫ్లెక్సీలో వాడుకుంటున్నారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న వీరే ఇప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తుండటంతో ఓట్లు వేసి వీరిని గెలిపించిన జనం వీరి తీరుతో ముక్కున వేలేసుకుంటున్నారు. అనర్హత వేటుపడే అవకాశం ఉండటం, ఉప ఎన్నికలు వస్తే మళ్లీ తమకు అధికార పార్టీ టిక్కెట్ ఇస్తుందో ఇవ్వదో తెలియని పరిస్థితి. ఒకవేళ టిక్కెట్ వచ్చినా ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారా అనే అనుమానంతో యూటర్న్ రాజకీయాలకు తెరలేపారు. వీరిని తిరిగి చేర్చుకునేందుకు గులాబీ బాస్ ససేమేరా అంటుండటంతో తలలు పట్టుకుంటున్నారు సదరు ఎమ్మెల్యేలు.